ఇప్పుడు ఈయన 3 నెలలు అన్నారు. ఇప్పుడు 3 నెలలు ఏమో ఫ్రీగా ఉన్నారండి. ఇంకో 3 నెలలు ఏమో టైం అడిగారు. ఈ 6 నెలలు పూర్తి వాళ్ళకి మరి జీవనోపాధి ఎలా కల్పిస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇంకో 6 నెలలు అయిపోద్ది. ఈ మత్స్యకారులకు మరి తినడానికి, రోజు తినడానికి, ఉండటానికి వాళ్ళకి ఎలాంటి సదుపాయం చేస్తారనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కమిటీతో మాట్లాడుతూ అంటున్నారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నిరంతరం వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సింది చేయాలా, రెగ్యులేషన్ కమిటీస్ వాళ్ళకు పని వాళ్ళు చేయాలా, గవర్నమెంట్ వ్యవస్థ గవర్నమెంట్ చేయాలా. ఈ నిరంతరం సాగేయండి. దీనికి 3 నెలలు అక్కర్లేదండి. ప్రభుత్వం అనేది ఒకసారి శాసిస్తే వారం 10 రోజుల్లో సెటిల్ అయిపోయి ఈ సమస్యను 3 నెలలు అయినా అడగటం దారుణం. కానీ ఇది 10 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. కావాలంటే మేము నిపుణుల్ని, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మా నిపుణులు కూడా మేము పెట్టగల శక్తి మా దగ్గర ఉంది. ఎందుకంటే మా దగ్గర ఆ శక్తి ఉందండి. ఆమ్ ఆద్మీ పార్టీలో జనరల్గా అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు. దే విల్ ఆల్సో సపోర్ట్ యూ. మీకు సపోర్ట్ చేస్తాం. 10 రోజుల్లో మీకు క్లియర్ చేసే విధానాన్ని మేము చూపిస్తాం, మీరు మా రిక్వెస్ట్ స్వీకరించినట్టయితే. ఏదైతే ఉందో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం కనుక ఈ యొక్క కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను వదిలితే కనుక గంగపుత్రులకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, మత్స్యకారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈ మత్స్య సంపద కూడా పాడే పరిస్థితి ఉండదు. కానీ ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ వ్యర్థ పదార్థాన్ని వదిలే టైం ఏదైతే అర్ధరాత్రి టైంలో ఈ యొక్క వ్యర్థాలను అయితే వదులుతారు. గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి రూల్స్ ఎలా ఉందంటే, దాదాపు వాళ్ళ ఇండస్ట్రీ దగ్గర నుంచి సముద్రం లోపలికి 10 కిలోమీటర్ల లోపలికి పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ వదాలనేదే ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ దాన్ని వైలేషన్ చేసి ఈరోజు ఇలా చేయటం వల్ల మత్స్య సంపద పాడైపోతుంది. గంగపుత్రులు ఈ రోజున తిండి కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఆటకి లేకపోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ రావడాన్ని, గ్రామస్తులతో మాట్లాడడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతిస్తుంది. కానీ 3 నెలల సమయం అయితే కాదు. గేమ్ చేంజర్గా మారాను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నేనే గేమ్ చేంజర్ చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 3 నెలల సమయం కాకుండా 10 రోజుల్లో ఆల్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఏదైతే ఉంది ఈ పొల్యూషన్ని పూర్తిగా నివారించి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా వరదరాజులు సాంజీ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, ఉప్పాడ నుంచి.